దేశ రాజకీయాల్లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక స్థానం ఉందని శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా సామాజిక మార్పు కోసం నిరంతరం పరితపించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారని అభిప్రాయపడ్డారు. సామాజిక మార్పు కోసం పనిచేసే రాజకీయ పార్టీలో జనసేన ముందు వరుసలో ఉంటుందని, యువత, సామాన్య ప్రజలు, అణగారిన వర్గాల సమస్యలపై పార్టీ తనదైన ముద్ర వేస్తోందన్నారు. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం, ఆయన ఆశయాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పాత్రతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై డాక్టర్ దానేటి శ్రీధర్తో మా శ్రీకాకుళం కరెస్పాండెంట్ జోగినాయుడు ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలో గత 2.5 దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత వాసులకి ఆధునిక వైద్యం అందించాలనే సంకల్పంతో ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ మనతో ఉన్నారు. ఆయన మాటల్లో అటు ప్రజాసేవ, ఇటు వైద్య వృత్తి రెండు ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ముఖ్యంగా జనసేనలో కూడా ఆయన ప్రముఖ నాయకుడిగా ఉన్నారు. ఇవన్నీ కూడా విషయాలు తెలుసుకోవాలంటే ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పండి డాక్టర్ గారు, వైద్యుడిగా శ్రీకాకుళంలో ఆధునిక వైద్యాన్ని మొట్టమొదటి తీసుకొచ్చారు ఈ జిల్లా చరిత్రలో. దాంతోపాటు ఇటు రాజకీయ రంగంలో కూడా ఈ జనసేనలో ప్రవేశంగా వివరిస్తున్నారు. భవిష్యత్ ప్రణాళిక ఇటు జనసేన వైద్యం రెండు విషయాలు. ఏం లేదు సార్, ఇప్పుడు శ్రీకాకుళంలో ఒకసారి వైద్యుడిగా వచ్చిన తర్వాత ఒక రూరల్ ఏరియాలో పుట్టినటువంటి ఒక వ్యక్తి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని గైనకాలజీలో పర్టికులర్గా ఉమెన్ హెల్త్ కేర్లో తీసుకురావడం, 2002 నుంచి నేను శ్రీకాకుళంలో ప్రాక్టీస్ చేయడం, గైనిక్లో ఏంటేంటి కొత్త విధానాలు ఉన్నాయో, అదే ఐవీఎఫ్లో కానీ, ఐఓఐలో కానీ, లాప్రోస్కోపీ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఏ టెక్నాలజీ అయినా కూడా ఫస్ట్ టైం శ్రీకాకుళంలో తీసుకొచ్చినటువంటి ఆ ఘనత నాకు ఉండిపోయింది అందరి వలన కూడా. దానికి అదృష్టం ఏంటంటే పేషెంట్స్ కూడా నమ్మారు, నా టెక్నాలజీని నమ్మారు, నా దగ్గరికి వచ్చారు, సక్సెస్ పొందారు. ఒక డాక్టర్గా శ్రీకాకుళంలో అన్నీ ఇలా స్టార్ట్ చేసినాక ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక ఇంటర్నేషనల్ హాస్పిటల్, అలాగే ఒక మెడికల్ కాలేజ్, అన్నింటిలోని కూడా కంటిన్యూ చేయడంలో నా పాత్ర ఉంది అని చెప్పడం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. సో ఒక డాక్టర్గా నా సర్వీసెస్ అన్ని పేషెంట్స్కి ఇలా అందిస్తూ 24 సంవత్సరాలు కంప్లీట్ అయింది సార్. వచ్చే సంవత్సరం 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్నాం. అయితే రాజకీయ నాయకుడిగా మీరు చెప్పాలి అంటే జనసేనలోకి రావడం కారణం ఏంటంటే, ఒకసారి హాస్పిటల్స్, పేషెంట్స్, కొన్ని వేల లక్షల మంది పేషెంట్స్ చెప్పాలి అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఒక పేషెంట్ అంటే ఒక డాక్టర్కి పేషెంట్కి రిలేషనే కాకుండా వేరే సామాజిక స్థితిగతులు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైంది అంటే, ఒక డాక్టర్గానే కాకుండా ఇంకా విస్తృతంగా అన్ని యాంగిల్స్లోని కూడా ఒక సొసైటీకి హెల్ప్ చేయాలి అంటే, నాకు ఎలాగో ఈ దానేటి శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా సర్వీసెస్ 2016 నుంచి మీకు తెలిసి చాలా అందిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నా పాకెట్లోంచి వచ్చే డబ్బులతో నా ట్రస్ట్ ద్వారా పేషెంట్ సర్వీస్ చేయడమే కాకుండా నిజంగా ఒక పొలిటికల్ లీడర్గా ఈ ఒక పదవి అంటూ వచ్చే ఒక అధికారం వస్తే ఇంకా బాగా సర్వీసెస్ చేయొచ్చు అనే ఆలోచనతో ఈ రాజకీయాల్లోకి చేరడం జరిగింది సార్. ముఖ్యంగా దానేటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసే యాక్టివిటీ ఒక పక్క అయితే, ఒక స్త్రీ ప్రసూతి వైద్య నిపుణుడిగా ఈ రాష్ట్రంలోనే తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తేవడానికి ప్రధాన కారణం ఈ ఐవీఎఫ్ అంటారా, లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారా, ఇతరత్ర కారణాలు? సార్ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీ చెప్తాను సార్. శ్రీకాకుళం అనేసరికి చాలా రూరల్ ఏరియా. ఇక్కడ నా దగ్గర ఫస్ట్ వచ్చినప్పుడు సార్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ మీ పేరెంట్స్, అమ్మమ్మలు, నాన్నమ్మలు, అమ్మలు చాలా చేస్తే చాలా మేజర్ పెద్ద అబ్డామినల్ సర్జరీ అంటే ఇన్సిషన్స్, వెర్టికల్ ఇన్సిషన్స్ ఉండేవి, ఎక్కువ కుట్లు వేస్తూ ఉండేవాళ్ళు. సపోజ్ ఒక ఇంత పెద్ద కాయ తీయాలంటే అంత పెద్ద ఓపెన్ చేయాల్సి ఉండేది అబ్డమన్. సో శ్రీకాకుళం లాంటి రూరల్ ఏరియాస్లో అందరూ డైలీ వేజ్ వర్కర్స్ సార్, ఎక్కువ ఎంప్లాయీస్, రైతు కూలీలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు సపోజ్ హాస్పిటల్ సర్జరీ అయ్యి 3 నెలలు 4 నెలలు రెస్ట్ తీసేసుకుంటే ఇంత పెద్ద సర్జరీస్తో వాళ్ళు పూర్తిగా ఇల్లంతా కూడా ఎకనామికల్గా బాగా వెనక్కి పడిపోతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా నమ్ముతాను, మీకు తెలుసు, ఒక ఇంట్లో ఒక ఇల్లాలే ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని ఇల్లులు ఆరోగ్యంగా ఉంటే ఒక సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఈ లాప్రోస్కోపీ టెక్నిక్ వల్ల ఏమైందంటే సార్, ఈరోజు సర్జరీ చేయడం, ఎల్లుండి డిశ్చార్జ్ అయిపోవడం, ఓ 3-4 రోజులు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ వారం 10 రోజుల కల్లా వాళ్ళ ఇంట్లో పనులు, బయట పనులు, అన్ని పనులు చేసుకొని మళ్ళీ ఆర్థికంగా కూడా మళ్ళీ స్థిరపడిపోతున్నారు. అందుకు లాప్రోస్కోపీ సర్జరీ అన్నది రూరల్ ఏరియాకి నిజంగా ఒక పెద్ద బూన్ అనే చెప్తాను సార్, ఒక వరమే. అలాగే ఐవీఎఫ్ గురించి వస్తే సార్, నేను 2002 నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాక నేను ఎలాంటి డాక్టర్ అంటే పేషెంట్తో ఒక డిసీజెస్ గురించి మాట్లాడడమే కాకుండా చాలామంది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు. చాలామంది ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోవడానికి, ఒక ఇమోషనల్ స్ట్రెస్, వైఫ్ హస్బెండ్ గొడవలు, ఈవెన్ డైవర్సెస్, సెకండ్ మ్యారేజ్లు, అత్తమామలు హింసించడం, తర్వాత సూసైడ్స్, హోమిసైడ్స్, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే సార్ 100% ఐవీఎఫ్ అన్నది పూర్ మ్యాన్స్ ఐవీఎఫ్. అంటే ఇంతకుముందు ఐవీఎఫ్ అంటే శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్న ఊర్లో వైజాగ్ అన్న వెళ్ళాలి, అప్పుడు కూడా వైజాగ్లో 1-2 సెంటర్సే,
లేదంటే హైదరాబాద్, చెన్నై వెళ్ళాల్సి ఉండేది, మెట్రో సిటీస్కి వెళ్ళాల్సి ఉండేది. శ్రీకాకుళంలో ప్రజలకి దగ్గరలో తక్కువ ఖర్చుతో నేనున్నాను అని చెప్పి ఐవీఎఫ్ స్టార్ట్ చేసి ఈరోజు సుమారుగా 2012 నా ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ పుట్టింది శ్రీకాకుళంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది పేషెంట్స్ నా దగ్గరికి రావడం, వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడం. నిజంగా ఐవీఎఫ్ అన్నది ప్రజల స్థితిగతులే మార్చేసింది సార్. ప్రతి ఒక్కరికి తెలుసు మాతృత్వం, దాని వాల్యూ తెలుసు. కాబట్టి అలాంటి మాతృత్వాన్ని నేను ఇవ్వగలిగినప్పుడు వాళ్ళ ముఖంలో ఉన్న ఆనందం, అలాగే నాకు వచ్చిన ఆనందం కూడా చాలా ఎక్కువ. అదే సొసైటీలో నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే శ్రీధర్ అనే పేరుతోని, అలాగే మా అసిస్టెంట్ మేడం ఉంటారు స్వర్లత మేడం అని, ఆమె పేరుతోని ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే ఇంచుమించుగా ఐవీఎఫ్ బేబీలు నా దగ్గర ఎన్నో కష్టాలు పడి పుట్టిన పిల్లలు అని చెప్పి నేను చెప్తాను. కొన్ని వందల సంఖ్యలో నా పేర్లతో ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. సో వాళ్ళ తాలూకు అభిమానం నన్ను అలా చూపిస్తూ ఉంటారు. సో సొసైటీలో అంతకంటే ఇంకేం కావాలి సార్, అదే నాకు వచ్చిన ఆనందం. ఇప్పుడు ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావం, దాంతోపాటు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పవన్ కళ్యాణ్ ఎలక్ట్ అవ్వడం, ఈ రాష్ట్రంలో ఆయన మాతృశాఖ ఇది గ్రామీణాభివృద్ధి, అటవీ ఇతర శాఖల్లో కూడా ఒక పెద్ద మార్పు చూపించాడు ఆయన. అట్లాంటి జనసేన పార్టీని కోరుకొని మీరు ఈరోజు రాజకీయాలు అనేక పార్టీలు తమకు ఆఫర్ ఇచ్చినప్పుడు మీరు చేరలేదు. జనసేన మీకు ఎందుకు సెలెక్ట్ చేసుకున్న దానికి ప్రధాన కారణం? సార్ నిజంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు చూడగానే ఫస్ట్ చాలా నచ్చింది సార్. ఆయన శ్రీకాకుళంలో నేను ఆయన పార్టీలో చేరినప్పటికీ కూడా 2018 సంవత్సరంలో శ్రీకాకుళంలో భారతదేశంలో వెనకబడిన అతిపెద్ద శ్రీకాకుళం జిల్లా, తలసరాదాయంలో అతి వెనకబడినటువంటి నియోజకవర్గం ఆమ్దాలవలస నియోజకవర్గం. అలాంటి ఉద్దానం ఏరియాలో కిడ్నీ వ్యాధులతో జనాలు చనిపోతూ ఉంటే 1947లో భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటికీ అప్పటికి ఒక 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎవరు కూడాను మన నాయకులు గెలుస్తున్నారు, మినిస్టర్లు అవుతున్నారు, పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ అడుగు పెడుతున్నారు. కానీ నియోజకవర్గ సమస్యలు తల పట్టించుకొని రోజుల్లో అసలు రాజకీయాలకు అతీతంగా ఒక సినిమా హీరో, ప్రపంచంలోనే అంటే టాప్ సూపర్ స్టార్, అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం వచ్చి మన ఊర్లో మన శ్రీకాకుళం గ్రౌండ్స్లో నిరాహార దీక్ష చేసి శ్రీకాకుళం తనక సమస్యల్ని రాష్ట్రంలోని, భారతదేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించేటట్టు చేసి ఈరోజు శ్రీకాకుళం ఉద్దానం ఏరియాలో ఇన్ని డయాలసిస్ సెంటర్లు పెట్టడానికి మూల కారణమయ్యారు. అలాంటి వ్యక్తి సమాజంలో మార్పు కోసం, సమాజంలో ఎక్కడ ఏ సమస్యలు ఉంటే నేనున్నాను అని చెప్పి దాన్ని గుర్తించడం, నిరుద్యోగులు, వలస మనుషులు, ఇలాంటి వాళ్ళందరినీ చూసి ఆయన చలించిపోయే విధానం. అసలు యాక్చువల్గా గూగుల్ చేస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారి తలక గూగుల్ ఆయన చేసిన దానాలు అవి మీరు ఆలోచిస్తే అసలు ఏ రాజకీయ నాయకుడు అసలు అలా చేస్తారా? అంత ఫిలాంథ్రపీ, అంత దేశానికి ప్రజలకి కష్టంలో ఉన్నాను అంటే బయట తెలియకుండా దాతృత్వం ఎలా ఉంటుందంటే పక్క కంటికి కూడా తెలియకుండా చేసేంత అద్భుతమైనటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సార్. అదృష్టం ఏంటంటే నేను అంత పెద్ద వ్యక్తితో కంపేర్ చేసుకోలేను, కానీ మీరు నా క్యారెక్టర్ని చూస్తే ప్రతి విషయంలో కూడా నేను ఆయన అలా అనుసరిస్తున్నానేమో అన్నట్టు నాకు అనిపిస్తుంటుంది. సమాజంలో మార్పు తీసుకురావాలి అని ఆలోచించిన వ్యక్తి, నేను కూడా సమాజంలో మార్పు తీసుకురావాలని ఆలోచించిన వ్యక్తి. ఏవో చిన్న సిమిలారిటీస్, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. నేను చాలామంది నా రాజకీయ నాయకులు, చాలామంది నాకు పడని వాళ్ళు, గిట్టిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇన్ని కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చారు అని చెప్పి. నిజంగా నేను నమ్మే మా కలియుగ దైవం వెంకటరమణ సాక్షిగా చెప్తున్నా, నేనైతే ఇవ్వడం కరెక్టే సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత సున్నితంగా నా డబ్బులు మళ్ళీ తిరిగి నాకు ఇచ్చారు అంటే, నీ డబ్బులు నాకొద్దు, నీ దగ్గర నేను ఫండ్ తీసుకోను, పార్టీకి ఎవరి ఫండ్ అవసరం లేదు, మీలాంటి మంచి వ్యక్తులు పార్టీకి కావాలి. ఒక పార్టీకి ఫండ్ ఇస్తే ఈరోజు మీరు న్యూస్ పేపర్లో చూస్తుంటారు, ఒక్కొక్క పార్టీకి ఎంతెంత పార్టీ ఫండ్స్ ఉన్నాయో. పవన్ కళ్యాణ్ గారు ఫండ్ ఇస్తానన్నా కూడా తీసుకోకుండా ఆయనే కష్టపడి, ఆయనే సినిమాలు చేస్తూ, ఆయన సంపాదనతో పార్టీని నడిపించేంత అత్యున్నతమైనటువంటి ఉన్నతమైన క్యారెక్టర్ కలిగిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇది ప్రజలందరూ కూడా గుర్తించాలి. అంతేగాని ఎవరి మీద ఆశపడే వాళ్ళు కదా. ఆయన తాలూకు మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కష్టపడే మనస్తత్వం ఉన్న, దేశం మీద ఆలోచన ఉన్నటువంటి ఒక వ్యక్తులే జన సైనికులుగా నా పార్టీలో ఉండాలి తప్ప మనీ అన్నది నాకు ఇంపార్టెంట్ కాదు. నేను కష్టపడతాను, నేనున్నాను, నేను నడిపిస్తాను అని చెప్పే వ్యక్తి. అందుకు అలాంటి పార్టీలో పనిచేయడం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది సార్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అటు చూస్తే ప్రధానమంత్రి మోడీ ఎట్లాంటి సిద్ధాంతాలతో ఉన్నాం, అదే సిద్ధాంతాలను ఆచరణలు అమలు చేస్తూ ప్రాంతీయ రాజకీయ పార్టీ పెట్టి సుమారు 12 ఏళ్లలో, అంటే 2014 పెట్టిన పార్టీ 26, ఈ 12 ఏళ్ళలో కూడా అనేక ప్రస్థానాలను జాబ్ చేస్తే సర్వస్వాన్ని, ఆయన ఆస్తిని కూడా అటు సినీ రంగంతో పాటు ఇతరత్ర రంగాల నుంచి వచ్చిన ఆస్తిని కూడా పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేసిన వ్యక్తి. అట్లాంటి సామాజిక మార్పును కోరుకునే మహా వ్యక్తి తాలూకు పార్టీలో నేను చేరడం నాకు ఎంతో పూర్వజన సుకృతం అంటూ డాక్టర్ దానేటి శ్రీధర్ గారు చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నటువంటి మానవతావాది ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ దానేటి అని స్పష్టంగా చెప్పచ్చు.
ఆయన ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్తో పాటు పవన్ కళ్యాణ్ పార్టీ చేస్తున్న సేవలు, భవిష్యత్ ప్రణాళిక అంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కెమెరా దుర్గాప్రసాద్తో జోగినాయుడు, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం జిల్లా నుండి.